ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు అనగా 2024 సెప్టెంబర్ 20వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరము భాద్రపద మాసము వర్ష ఋతువు. తిథి బహుళపక్షం తదియ. సెప్టెంబర్ 19వ తేదీ అర్ధరాత్రి 12 గంటల 40 నిమిషాల నుండి సెప్టెంబర్ 20వ తేదీ రాత్రి 9 గంటల 15 నిమిషాల వరకు. బహుళపక్షం చవితి సెప్టెంబర్ 20వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 9 గంటల 15 నిమిషాల నుండి సెప్టెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 6 గంటల 14 నిమిషాల వరకు. నక్షత్రం అశ్విని సెప్టెంబర్ 20వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాల నుండి సెప్టెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు అనగా తెల్లవారితే శనివారం అనగా శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల 42 నిమిషాల వరకు. భరణి నక్షత్రం సెప్టెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు అనగా తెల్లవారితే శనివారం అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 2 గంటల 42 నిమిషాల నుండి సెప్టెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు అంటే తెల్లవారితే ఆదివారం అనగా శనివారం నాడు అర్ధరాత్రి 12 గంటల 36 నిమిషాల వరకు. కరణం పణజి సెప్టెంబర్ 19వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 12 గంటల 40 నిమిషాల నుండి సెప్టెంబర్ 20వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 10 గంటల 55 నిమిషాల వరకు. భద్ర సెప్టెంబర్ 20వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 10 గంటల 55 నిమిషాల నుండి రాత్రి 9 గంటల 15 నిమిషాల వరకు. బబ సెప్టెంబర్ 20వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 9 గంటల 15 నిమిషాల నుండి సెప్టెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7 గంటల 41 నిమిషం వరకు. వారము శుక్రవారము. సూర్యోదయము ఉదయం 6 గంటల 8 నిమిషాలకు, సూర్యాస్తమయము సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు. చంద్రోదయం సెప్టెంబర్ 20వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 7 గంటల 58 నిమిషాలకు, చంద్రాస్తమయము సెప్టెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు. రాహుకాలము ఉదయం 10 గంటల 39 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషాల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 40 నిమిషాల వరకు. గుళికా సమయము ఉదయం 7 గంటల 38 నిమిషాల నుండి 9 గంటల 9 నిమిషాల వరకు. దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 32 నిమిషాల నుండి 9 గంటల 21 నిమిషం వరకు. తదుపరి మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాల నుండి 1 గంట 21 నిమిషం వరకు. వర్జ్యము ఉదయం 11 గంటల 8 నిమిషాల నుండి అర్ధరాత్రి 12 గంటల 34 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 45 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 8 గంటల 16 నిమిషాల నుండి 9 గంటల 42 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 32 నిమిషాల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు. జన్మరాశి మేషం, సూర్యరాశి కన్య, దిశాశూలం పశ్చిమ. ఇవండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు కొన్ని ముఖ్యమైన వార్తలను వినే అవకాశం ఉంది. అదేవిధంగా పాత వాహనాలకు మంచి ధర లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు తెలియని వ్యక్తులతో ఎటువంటి సంబంధాలను పెట్టుకోవద్దు. వివాహితులు ఈరోజు తమ కుటుంబ జీవితం పట్ల సానుకూలంగా ఉంటారు. ప్రేమ జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఈరోజు మీరు వ్యాపారంలో లాభాన్ని పొందేటందుకు మీ సహోద్యోగులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వృషభ రాశి వారిలో కొంతమంది మీ యొక్క చివరి వాయిదాను చెల్లించడంలో విజయం సాధిస్తారు. ఆస్తికి సంబంధించిన పనులలో లాభం ఉంటుంది. ఉద్యోగస్తులు, అధికారులు, వ్యాపారస్తులు ఇలా ఎవరి వృత్తుల్లో వారు తోటివారితో మంచి సంబంధాలను కలిగి ఉండాలి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి మీ ఇద్దరి సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు ఈరోజు తమ ప్రేమ భాగస్వామితో ప్రేమ గురించి వ్యక్తపరచడంలో విజయాన్ని సాధిస్తారనే చెప్పాలి. అవివాహితులకు వివాహం గురించి సంబంధించిన చర్చలు ఈరోజు జరగవచ్చు. ఈరోజు పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన ఉన్నవారికి మంచి రోజుగా ఉంది. ఈరోజు మీ జీవితంలో కొత్త ప్రారంభం ఉండవచ్చు. కుటుంబంతో సంబంధాలు కూడా ఈరోజు బాగుంటాయి. మీ సహోద్యోగులతో కానీ తోటి వ్యాపారస్తులతో కానీ అనవసరంగా వాదన లాంటివి చేయొద్దు. మీ సలహాల వల్ల మీ చుట్టుప్రక్కల వారు, మీ స్నేహితులు, మీ సహోద్యోగులు ప్రయోజనాన్ని పొందుతారు.
మీ ప్రేమ సంబంధాలకు మీ కుటుంబం తరపు నుంచి ఆమోదం లభిస్తుంది. చిరకాల వ్యాధుల నుండి కొంత ఉపశమనం పొందే అవకాశాలు కనపడుతున్నాయి. ఆహారాన్ని సమతుల్యంగా తీసుకోండి. మీరు మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. వినోద సాధనాల పట్ల ఆసక్తి చూపుతారు. ఈరోజు ఆర్థిక పరంగా మరియు వృత్తి సంబంధిత విషయాల్లోనూ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఈరోజు ఎటువంటి పెట్టుబడులైనా సరే పెట్టడానికి దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఉంటుంది. అనుకోని ఖర్చుల కారణంగా మీ బడ్జెట్ తారుమారవుతుంది. ఈరోజు కార్యాలయంలో ప్రత్యర్థుల నుండి మరియు శత్రువుల నుండి జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు తమ పిల్లల గురించి లేదా వారి విద్యా సంబంధిత విషయాల గురించి ఈరోజు డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంది. ఏదో ఒక సమస్యపై మీ జీవిత భాగస్వామితో వాగ్వాదం లాంటివి జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు మీరు అందరితోనూ సమన్వయాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. పిల్లల ఆరోగ్యంపై ఈరోజు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రుల వైపు నుండి లేదా అత్తగారి వైపు నుండి మీరు కొంత ప్రయోజనాన్ని మరియు మద్దతు లాంటివి పొందుతారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈరోజు ప్రేమికుడితో లేదా ప్రేమికురాలితో కోపాలు తెచ్చుకునే ప్రక్రియ ఉంటుంది. మహిళలు ఇంటి శుభ్రత విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇరుగు పొరుగు వారి నుండి మద్దతు లభిస్తుంది. ఈరోజు ఈ రాశివారు ఆరోగ్యపరంగా కొంచెం బలహీనంగా ఉంటారు. శారీరకంగా అలసిపోయినట్లుగా కూడా ఉంటారు. ఈరోజు జలుబు, దగ్గు మరియు జ్వరంతో బాధపడవచ్చు. అందువల్ల ఈరోజు మీ దినచర్య మరియు మీ ఆహారంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీరు డాక్టర్ను సంప్రదించడం మంచిది. ఈరోజు ఈ రాశివారు మానసిక దృఢత్వం మరియు సంతోషం మరియు ఐశ్వర్యం కోసం గాయత్రి మంత్రాన్ని జపించడంతో పాటు ఆవుకు మేత కూడా ఇవ్వాలి. ఈరోజు కొన్ని ముఖ్యమైన వార్తలను కూడా వినే అవకాశం ఉంది కాబట్టి గాయత్రి మంత్రాన్ని జపించడం మీకు మరింత మేలు చేస్తుందని చెప్పాలి. ఈరోజు గాయత్రి మంత్రాన్ని జపించడం వలన, ఆవులకు మేత వేయడం వలన మీకు అంత మంచి జరుగుతుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నంబర్ 7 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు నారింజ రంగు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.